ఒకసారి అటు నుంచి కొంచెం ముందు రండి ఒకసారి గుర్తుపెట్టుకో. బాపట్ల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించాలి అనే దిశగా బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానికి నరేంద్ర వర్మ అనే నేను సిద్ధంగా ఉన్నా. దీనికోసం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం, ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించటం కోసం ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ మాటే నా బాట అంటూ నేను ప్రతి ఇంటికి తిరుగుతున్నా, ప్రతి ఇంటికి వెళుతున్నా. వీళ్ళ అభినందనలు ఆశీస్సులే తెలుగుదేశం పార్టీ విజయంగా రాబోయే ఎన్నికల్లో 4 పర్యాయముల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీకి వెళుతుంది, అది ఏ సందేహం లేదు అని ఈ ఆడబిడ్డల సాక్షిగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి కింద 1500 వస్తుంది. అదే ఒకే కుటుంబంలో ఇద్దరుంటే 3000 వస్తుంది. తల్లికి వందనం అనే పేరుతో ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి వస్తుంది. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వస్తుందని తెలియజేస్తాను. ఆర్టీసీ బస్సులో మీ అందరికీ ఉచితంగా జిల్లా లెవెల్లో ప్రయాణం ఉచితంగా ఉండబోతున్నది. అది మన చంద్రన్న మీ చెల్లెలకి ఇచ్చే హామీగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గ్యాస్ రేట్లు పెరిగి ఆడబడుచులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు కూడా చేయూతనందివ్వాలి ఆ కుటుంబానికి, పేదలకని 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు అని తెలియజేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ప్రత్యేకంగా బీసీల కోసం ఒక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి బీసీల అభ్యున్నతికి గౌరవంగా ఈ చేతి వృత్తులు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు గౌరవంగా ఈ సమాజంలో జీవించాలి అంటే ఇలా ప్రత్యేకమైన రక్షణ చట్టం ఉండాలి అని రక్షణ చట్టం తీసుకొస్తున్నారు అని తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ని రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనందరం చూడాలి. దానికోసం మీ ఓటు మీ కుటుంబ బాధ్యత, మీ ఓటు మీ బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు సైకిల్ గుర్తు మీద ఓటేయాలి అని అందరిని అడగటం, వాళ్ళ చిరునవ్వుతో ఈరోజు ఈసారి మీకే ఓటేస్తామని చెప్పటం, ఎంతోమంది మహిళలు చెప్పటం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి బాపట్ల ప్రాంతం నుంచి అసెంబ్లీకి వెళ్ళి ఇక్కడ బాధల్ని అభివృద్ధిని తీర్చే విధంగా నేను పోరాడతానని, ఎప్పుడు కూడా వాళ్ళ అండదండలతో వాళ్ళ తోడుగా నీడగా నేను కూడా ఉండాలని, వాళ్ళల్లో నేను కూడా ఒక పేదల మనిషిగా వాళ్ళతో కలిసిపోవాలని, ప్రజాసేవే రాజకీయం అంటూ నమ్మి తెలుగుదేశం పార్టీని ప్రేమించి పార్టీలో సిద్ధాంతపరంగా నేనున్నాను, మీరు ఒక్కసారి నన్ను గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా
ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు అయ్యింది, భవిష్యత్తుకి అది గ్యారంటీ, మన జీవితం బాగుంటుందని చివరిగా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.